సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాప్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా పూర్తిగా బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పార్కింగ్ ప్లేస్లో ఒక్క ప్లాట్ఫామ్ వద్దకు కూడా బస్సు ఒకటి కూడా రాలేదు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు చాలామందికి ఈరోజు బంద్ ఉందన్నటువంటి విషయం తెలియలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాను, అందుకనే బస్ స్టాప్లో ఇప్పటికీ ఫుల్గా పబ్లిక్ ఇంకా క్రౌడ్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మధ్యాహ్న సమయం అయినప్పటికీ కూడా వారు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఏదన్నా బస్సు రాకపోతుందా అని చెప్పేసి. ఒకవైపు అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది మైక్లో, బంద్ ఉంది, బస్సులన్నీ కూడా రావు ఈరోజు, తెలంగాణ బంద్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన పబ్లిక్కి, ప్రయాణికులకి. బట్ వాళ్ళు మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది ఉన్నారు ప్రయాణికులు, వారితో మాట్లాడదాం. అన్న ఎక్కడికి వెళ్ళాలండి? నేను అచ్చంపేట వెళ్ళాలి. బస్సులు బంద్ అని చెప్తారు ఆర్టీసీ వాళ్ళు. ఎట్లా మరి ముందు తెలియలేదు మీకు ఈరోజు రాష్ట్ర బంద్? తెలియదు, బంద్ ఉందని తెలియదు కానీ అంటే అన్నారు కానీ మరి ఇట్లా ఉంటుందని అనుకోలేదు. బస్సులు ఉంటాయి అనుకున్నాం కానీ బస్సులు లేవు. ఒక్కరే వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాజమండ్రి నుంచి. అవి ముసాపేట్ లేదు అటు ఎంపీ मध्य प्रदेश। ఎక్కడికి వెళ్ళాలి? మధ్యప్రదేశ్. यहाँ मतलब यहाँ से విజయవాడ से आए हैं। విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఇక్కడ శాంతినగర్ అవతలకి వెళ్ళాలి. ఇక్కడ ఏం బస్సులు బంద్ అయిపోయినాయి. ఎట పోవాలో ఏంటో అనేది ఒక సమస్య అయింది. బంద్ ఇలా బస్సులు బంద్ ఉంటాయి, రాష్ట్ర బంద్ అని మీకు నిన్న తెలీదా? తెలియదు అంటే ఇంతగా ఉంటుంది అనుకోలేదు కదా, ఇంత ప్రభావం ఉంటుంది అనుకోలేదు. ఏదో కొన్న తిరిగితేనే లెక్కలో బయలుదేరితేనే ఇక ఇక్కడికి వచ్చాక సరిపోయింది. అట్లా బస్సు తీసుకొచ్చి వెళ్ళిపెట్టాలి. ఇక్కడ అసలు ఇక్కడికి వచ్చాక 5 అయింది. లేదు లేదు, అప్పటి నుంచి బస్సు లేదు. 5 అయింది ఇక్కడికి వచ్చాక. అప్పటి నుంచి ఒక బస్సు లేదు, ఏమీ లేదు. ఎక్కడికక్కడికే ధర్నాలు చేసి అక్కడ చేస్తున్నారు. ఇంకా ధర్నాలు కూడా ఆగిపోయింది. మరి ఇక ఎట్లా లేదని మరి పోలీసు వాళ్ళని అడిగితేనే 12 గంటల దాకా బంద్ ఉందని చెప్తున్నారు. మరి ఇప్పుడు నుంచి ఎట్ట పోవాలో ఏమో అంత పట్టకుండా ఉంది. ఇప్పుడు మా పరిస్థితి అట్ట వచ్చింది. ఇప్పుడు మరి ఎంత దూరం అంటే ఎట్ట పోవాలా? ఇది ఏమన్నా చిన్న సిటీలోనైతే ఆటో బోటే తీసుకుని పోతుంది. శాంతినగర్ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు పోవాలి. బాగా ఎలేజీకి పోవాలా? ఎట్ట పోవాలి ఏంది? ఇవి ట్రైన్లు తిరుగుతున్నాయంటే ఆ ట్రైన్లు మరి ఉంటాయో ఉండవో అది కూడా తెలియదు. మరి అటు కర్నూలు పోయే రోడ్డుకు వెళ్ళాలి, శాంతినగర్ దిగి వెళ్ళాలి మేము. అది పూర్తిగా ఉదయం 5 గంటలకు వచ్చాడంట ఆయన. బట్ ఈ మధ్యాహ్నం టైం అవుతుంది ఇప్పటికీ స్టిల్. కానీ ఒక్క బస్సు కూడా ఇక్కడ ఇంకా ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ వద్ద రన్ అయినటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు ఆయన. ఉదయం నుంచి ఇక్కడే కూర్చున్నాడు, ఎలా వెళ్దాం ఏంటి అనే విషయానికి సంబంధించి. కొంతమంది బీదర్కి వెళ్ళేటువంటి వారు ఉన్నారు, మధ్యప్రదేశ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారంటే విజయవాడకి వెళ్ళి అటు నుంచి అట్లా వెళ్తారంట. బట్ అక్కడికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు కాబట్టి చాలామంది పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ కొంతమంది తెలిసి వచ్చారు, కొంతమంది తెలియక వచ్చిన రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళాలి? కర్నూలు. తెలుసు అంటే ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి వచ్చాము అనమాట. అంటే మనకి అంటే ఏపీ బస్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చాము. ఇందాకే జస్ట్ మార్నింగ్ ఒకటి ఉండింది, అది బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమన్నా వస్తాయేమో. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా లేదు, నేను ప్రైవేట్ అసలు ట్రై చేయలేదు. ఓన్లీ బస్సెస్కి ఏపీఎస్ఆర్టీసీ ట్రై చేశాను. అది పొద్దున బుక్ అయింది. బట్ మళ్ళీ అంటే బస్సు ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది, క్యాన్సిల్ చేశారు. అదే అంటే వాళ్ళు కన్ఫర్మ్ ఏం చేయలేదు. సో మేము ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూస్తూ ఉన్నాం. విజయవాడకి వెళ్ళేటువంటి పబ్లిక్ బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు? कांट अंडरस्टैंड लैंग्वेज, नो तेलुगु। मैं इधर से नागपुर। नहीं, मैं हूँ बैंगलोर में, जॉब बैंगलोर में करता हूँ. मुझे डायरेक्ट ट्रेन नहीं मिला, इसलिए यहाँ से वाया हैदराबाद जा रहा हूँ. అతను వేరే స్టేట్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబాయ్ ఎక్కడికి వెళ్ళాలి? నల్లగొండ వెళ్ళాలి. ఎట్లా ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? నిన్న వచ్చిన ఇక్కడ బస్ స్టాప్కి. బస్ వేరే పని మీద పోయినా బస్సు వస్తుంది. ఉదయం వచ్చినారా ఇక్కడికి? ఉదయం వచ్చినాడు. అప్పటి నుంచి ఒక్క బస్సు రాలే. ఏమంటున్నారు వాళ్ళని అడిగితే? బస్సు బంద్ అంటారు కదా సార్. మరి ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే చెప్పినారా? ఏమి చెప్పలేదు. ఏం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే చాలామంది ఇక్కడ సఫర్ అవుతుంది ఏంటంటే చాలామందికి బస్సులు బంద్ అనేటువంటి విషయం కూడా తెలియదంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో తెలిసినా కూడా ఇంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము
ఊహించలేదు. అందుకనే అంటే కొన్ని నడుస్తాయి కావచ్చు మొత్తం కాకపోయినా అని చెప్పేసి అనుకున్నామంటే కూడా చెప్తున్నారు. అందుకనే ఇంత ప్రభావం ఉంటుందని చెప్పేసి మేము అనుకోలేదని కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ విజయవాడ ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? మార్నింగ్ 5 అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్క బస్ కూడా రాలే. ఏమన్నారు వీళ్ళని అడిగితే? ఈవినింగ్ 5-6 అయిద్ది అంటున్నారు. చూడాలి, ఇంక వేరే ప్రైవేట్ బస్సులు చూడాలి. క్యాబ్లో 10,000 అడుగుతున్నారు. ఇంకా వెళ్ళాలి, రిటర్న్ వెళ్ళిపోవడం. విజయవాడ వెళ్ళాలి, పిల్లలతో వచ్చాం, 8 మంది వచ్చాం. అది పిల్లలు వీళ్ళందరూ మొత్తం మేమే పొద్దున్న వచ్చాం, 4ంటికి వచ్చాం, ఒకటా కూర్చున్నాం. బస్సులు మరి వాళ్ళు వదులుతులేదు. అసలు 8,000 10,000 అడుగుతున్నారు ట్యాబ్కి, కారుకి. 8,000 10,000 ఎక్కడ తీసుకొస్తాం? ట్రైన్లు బుక్ చేసాం కానీ అది క్యాన్సిల్ అయిపోయినాయి. దానివల్ల బస్ ఎక్కుదామని వచ్చాం. తీరా బస్ స్టాండ్కి వచ్చాడు, బస్ క్యాన్సిల్ అయిపోయింది. తెలియలేదు, చూడలేదు, మీ న్యూస్ చూడలేదు, అందుకని మాకు తెలియలేదు. పిల్లలు అంతా నీరసపడిపోయి ఉన్నారు. ఎప్పుడు అవుతుందో తెలియదు, మరి తొందరగా వదులుతారో వెళ్దామని చూస్తున్నాం. ఫ్యామిలీ అంతా కూడా పిల్లలతో సహా వచ్చి ఇక్కడ తెలియదు, చాలామంది న్యూస్ ఫాలో అవ్వకపోవడం కారణంగా బంద్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. ఆ కారణంగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లలతో సహా ఫ్యామిలీ మెంబర్స్, మహిళలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది తెలిసినా కూడా సరే ఇంత ప్రభావం ఉండదు, కొన్నైనా నడుస్తాయి కావచ్చు బస్సులు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళినటువంటి వారందరూ వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సిన వారందరూ కూడా ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడే పూర్తిగా ఎప్పుడు బస్సులు వస్తాయి ఏంటనేటువంటి దానికి సంబంధించి కూడా. ఎక్కడికి వెళ్ళాలి మేడం? కర్నూలు వెళ్ళాలి. 6:30 మార్నింగ్ 6:30. ఒక్క బస్సు కూడా పోలేదు? ఒక్క బస్సు కూడా వెళ్ళలేదు. ఏమన్నారు వాళ్ళని అడిగారా? విచారణ అధికారులు వాళ్ళు అడిగారు? అడిగాము, వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి అని అంటున్నారు. వాళ్ళు చెప్తేనే కదా మేము కన్ఫర్మేషన్ ఇచ్చేది అని అంటున్నారు. అక్కడ ధర్నా చేస్తున్నారు కదా వాళ్ళు. మీకు తెలీదా నిన్న ఈరోజు తెలంగాణ బంద్ ఉంటుంది? యాక్చువల్లీ వేటి న్యూస్లో చూసాము, కానీ మళ్ళీ ఇంత మార్నింగే అంటే మాకు 7కే ఉంటుంది స్టార్ట్. ఇంత మార్నింగే అంత ఇదిగా పెడతారని అనుకోలేదన్నమాట. అందుకాక మాకు అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 hours జర్నీ, మామూలు మొత్తం 8 hours 9 hours జర్నీ ఉంటుంది. ఇప్పుడే మళ్ళీ 12-1 వదిలినా మేము వెళ్ళేసరికి 9-10 అవుతుంది. సో మోర్ దెన్ సఫర్. ఇట్లా ఆర్టీసీ దగ్గర ధర్నాలు అంటే ఎక్కడైనా వేరే దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫెస్టివల్ ఉంది. మేబీ వాళ్ళు ఇక్కడ వాటర్ తీసుకోవడానికి వచ్చారు ధర్నా చేసే వాళ్ళు 2 అవుతుందని చెప్పారు. పూర్తిగా ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా వినపడుతుంది. కాసేపటి క్రితం వరకు అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు, బస్ తెలంగాణ బంద్ ఉంది, బస్సులు నడవని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? వనపర్తి. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడ? ఇప్పుడు వచ్చాము, గంట సేపు అయింది. అడగలే. లేదు, చాలా మంది వచ్చారు. పూర్తిగా చాలామంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సింగిల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఇంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు. బస్సులు ఇంత మొత్తం బంద్ కాకుండా ఇంత భారీ ఎత్తున బంద్ ఉంటాయని చెప్పేసి మేము కూడా ఊహించలేదని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా చాలామంది పబ్లిక్ అయితే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మొత్తం కూర్చున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎక్కడైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఒక్క బస్సు కూడా ఇక్కడైతే నిలవలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇంకా కొనసాగుతుంది సంపూర్ణ బంద్. ఆఫ్టర్నూన్ తర్వాత ఏమన్నా ఈ బంద్ ప్రభావం కొంచెం తగ్గుతుందా లేదా అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు అందరూ వెయిట్ చేస్తున్నారు.